वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय చదువుతున్నది శ్రీమద్ భాగవతం నుండి తృతీయ స్కందం అధ్యాయం 28 కొత్త అధ్యాయం యొక్క శీర్షిక భక్తి యోగానుష్ఠానమును గూర్చి కపిలుని ఉపదేశములు. భక్తి యోగ అనుష్ఠానము గూర్చి కపిలుని ఉపదేశములు 28వ అధ్యాయం. మొదటి శ్లోకం. శ్రీ భగవానువాచ యోగస్య లక్షణం వక్ష్యే సబీజస్య నృపాత్మజే మనో येनैव विधिना प्रसन्नं याति सत्पथम्. श्री भगवानुवाच योगस्य लक्षणं वक्ष्ये योगस्य लक्षणं वक्ष्ये समीजस्य नृपात्मजे सबीजस्य नृपात्मजे मनो येनैव विधिना मनो येनैव विधिना प्रसन्नं याति सत्पथम्. प्रसन्नं याति सत्पथम्. श्री भगवानुवाच योगस्य लक्षणं वक्ष्ये सबीजस्य नृपात्मजे मनो येनैव विधिना प्रसन्नं याति सत्पथम्. श्री भगवानुवाच योगस्य लक्षणं वक्ष्ये सबीजस्य नृपात्मजे मनो येनैव विधिना प्रसन्नं याति सत्पथम्. श्री भगवानुवाच योगस्य लक्षणं वक्ष्ये सबीजस्य नृपात्मजे मनो येनैव विधिना प्रसन्नं याति सत्पथम्. श्री भगवानुवाच योगस्य लक्षणं वक्ष्ये सबीजस्य नृपात्मजे मनो येनैव विधिना प्रसन्नं याति सत्पथम्. श्री भगवानुवाच योगस्य लक्षणं वक्ष्ये सबीजस्य नृपात्मजे मनो येनैव विधिना प्रसन्नं याति सत्पथम्. श्री भगवानुवाच योगस्य लक्षणं वक्ष्ये सबीजस्य नृपात्मजे मनो
ప్రతిపదార్థం అనువాదం మరియు తాత్పర్యం కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. శ్రీ భగవానువాచ. దేవదేవుడు పలికెను. యోగస్య యోగ విధానము యొక్క లక్షణమును వక్ష్యే నేను వర్ణింతును. సబీజస్య ప్రామాణికమగు నృప ఆత్మజే, ఓ నృపతనయ, మనస్సు ఏన దేని ద్వారా ఏవ నిక్కముగా విధిన అభ్యాసముచే ప్రసన్నతను యాతి పడయునో సత్పథం పరతత్వపదము. అనువాదం. దేవదేవుడు ఇట్లు పలికెను. జనని, ఓ నృపతనయ, మనస్సును కేంద్రీకరించుటయే లక్ష్యమైనటువంటి యోగ విధానమును నేనిప్పుడు వర్ణింతును. దానిని అభ్యసించుటచే మనసుడు ప్రసన్నతను బడసి క్రమముగా పరతత్వ పదమున పురోగమించును. భాష్యము. ఈ అధ్యాయమున కపిల భగవానునిచే వివరింపబడిన యోగ విధానము ప్రామాణికమైనది మరియు శాశ్వతమైనది కనుక ఆ ఉపదేశములను అత్యంత సావధానముగా అనుసరింపవలను. యోగాభ్యాసము ద్వారా మనుషుడు పరతత్వావగాహన వైపునకు పురోగమించునని ఆదియందు అతడు పలుకుచున్నాడు. యోగము యొక్క వాంఛిత ఫలము ఏదియోనొక అద్భుత సిద్ధిని బడయుట కాదని గడచిన అధ్యాయమున స్పష్టముగా తెలుపబడినది. యోగి అటువంటి యోగసిద్ధిచే ఆకర్షితుడు గాక దేవదేవుని అవగాహన పదమున పురోగతిని బడయవలను. ఈ విషయము భగవద్గీత యందు ధృవపరపబడినది. 6వ అధ్యాయపు చివరి శ్లోకమున అది తెలుపునదేమనగా, శ్రీకృష్ణుని నిరంతరము తలచువాడే లేదా కృష్ణభక్తి రసభావితుడే పరమోత్తమ యోగి అనబడను. యోగ విధానమును అనుసరించుట ద్వారా మనుషుడు ప్రసన్నుడగునని ఇచ్చట తెలుపబడినది. యోగ విషయమున పరమ ప్రామాణికుడగు కపిల భగవానుడు ఇచ్చట అష్టాంగ యోగమనబడు యోగ పద్ధతిని వివరించుచున్నాడు. దాని యందు యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి అను 8 అంశములు కలవు. ఇట్టి వివిధ స్థితుల అభ్యాసము ద్వారా యోగి సమస్త యోగ లక్ష్యముగు విష్ణు భగవానునే అనుభూతమునర్చుకునవలెను. మనస్సును శూన్యమునందో లేదా నిరాకారమునందో లగ్నము కావించే నామమాత్రపు యోగ విధానములు ఎన్నో కలవు. కానీ కపిలుని ప్రామాణిక యోగ విధానముచే ఆ పద్ధతి ఆమోదింపబడలేదు. పతంజలి కూడా సమస్త యోగ లక్ష్యము విష్ణువేనని వివరించెను. కనుక అష్టాంగ యోగము దాని చరమ లక్ష్యము విష్ణువును అనుభూతమునర్చుకునుటే అయినందున వైష్ణవ సాంప్రదాయపు భాగమే అయి ఉన్నది. యోగమునందు జయము సిద్ధిని బడయుటగాక అది గత అధ్యాయమునందు గ్రహించబడినది. సమస్త ఉపాధుల నుండి బయటపడి సహజ స్థితిలో నెలకొనుటే అయి ఉన్నది. యోగాభ్యాసపు చరమ ఉపలబ్ధి అది ఏ. జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ పుతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ పుతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి విచారణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. कम करते वाचनम मंगलम गायते गिरिमित कृपातमं वन्दे श्रीमति निदारणं परमानंद माधवं श्री चैतन्येश्वरम्. योऽन्तः प्रविश्य मां प्रसुप्तां सञ्जीवयत्यखिल शक्तिधर सुधा. अन्यां सहस्रचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं. गुरवे गौरचन्द्राय राधिकाय तथाय कृष्णाय कृष्णभक्ताय भक्ताय नमो नमः. आदिशाय स्योदये लक्ष्मीर्यस्य सुक्षस्यास्ति हृदये सर्वतः गुरु हरिवाण्या कृष्ण चित्तो विचित्तो परिति पत्रिकेह संसार प्रवचन सुखाब्दो मज्जेन सांस विश्व विजयति विकासो भक्तिपूर्व जय श्री कृष्ण चैतन्य नित्यानंद
మనం 28వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. కపిల భగవానుడు తన తల్లి అయిన దేవహూతికి ఇంతవరకు భౌతిక ప్రకృతి యొక్క అవగాహన, వాటిలో ఉండేటువంటి పదార్థాల గురించి వివరించిన తర్వాత ఈ బద్ధ స్థితిలో ఉండేటువంటి జీవుడి భౌతిక ప్రకృతి నుంచి ఎలా బయటపడాలనే విషయాల గురించి చాలా వివరంగా మనం విన్నాం. తర్వాత ఇప్పుడు ఆ బద్ధ స్థితిలోంచి ఎలా బయటపడాలంటే చివరిగా కొన్ని శ్లోకాల్లో భగవద్భక్తి తప్ప అన్య పద్ధతుల ద్వారా అది కాదు అనే విషయం మనకి ఇదివరకే కొన్ని శ్లోకాల్లో బాగా వివరించారు. సో ఇప్పుడు ఈ అధ్యాయంలో ప్రవేశించే ముందర ఇక్కడ కపిల భగవానుడు తన తల్లికి భక్తియుక్త సేవ ద్వారా ఎలాగ మనస్సుని భగవంతుడిపై కేంద్రీకరించి తద్వారా పరమసత్యాన్ని ఎలా పొందాలో ఇక నుంచి వివరిస్తున్నాడు అన్నమాట. ఇందులో ఎన్నెన్నో విషయాలు ఆయన మాట్లాడబోతున్నాడు. ముఖ్యంగా భగవంతుడితో ఉండేటువంటి సంబంధాన్ని ఏ విధంగా మనస్సుని, బుద్ధిని, అహంకారాన్ని, భగవంతుడి యొక్క నామరూప గుణలీలల్ని మొత్తం అంతా కూడా భగవంతుడి యొక్క ఇందులో మొదట మనస్సు గురించి చర్చించిన తర్వాత ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క శరణాగతి ఏ విధంగా పొందాలి, ఏ విధంగా వైదికమైనటువంటి యమ, నియమ, ఆసన, ప్రత్యాహార ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలి, అதாவது భగవంతుడి పైన భగవంతుడి యొక్క రూపం ఏమిటి, భగవంతుడు ఆయన మీద ఎలా ధ్యానం ఉంచాలి, ఇక్కడ అన్నీ చాలా వివరంగా ఈ అధ్యాయంలో భక్తుడు ఏ రకంగా ఉన్నాడు, భక్తుడు పరిపూర్ణంగా ఆయన యొక్క మనస్సుని ఏ రకంగా భగవంతుడి యొక్క రూపం పైన దాల్చి ఉన్నాడు. మొత్తం చాలా మటుకు శ్లోకాలన్నీ కూడా భగవంతుడి యొక్క రూపం గురించే, అద్వితీయమైనటువంటి రూపం గురించే ఎక్కువగా వివరణ ఉంటుందన్నమాట. ఇక్కడంతా కూడా ఏ విధంగా పరిపూర్ణంగా భగవంతుడి పట్ల మనస్సుని ఏ విధంగా ఉంచాలనేదే మొత్తం ఈ అధ్యాయం అంతా. సో తద్వారా అక్కడి నుంచి మెల్లిగా ఆయన ఈ క్రమక్రమంగా ఏంటంటే ఈ భౌతికమైనటువంటి విషయాల నుంచి ఎలా బయటపడాలి, దాని తర్వాత దేవహూతి యొక్క ప్రశ్న వేసింది. దాని తర్వాత నెక్స్ట్ అధ్యాయం అనేది ప్రారంభం అవుతుందన్నమాట. సో ఇది భాగవతంలో ఇక్కడే కాదు, చాలా చోట్ల ఈ విధంగా మనం ఏంటంటే భగవంతుడి యొక్క వివరణ కానీ, మనస్సుని ఏ విధంగా భగవంతుడి పైన భక్తియుక్త సేవ గురించి ఇచ్చినటువంటి ఏంటిది ఇన్స్ట్రక్షన్స్ అనగా ఏమిటంటారు దాన్ని, ఉపదేశాలు ఎక్కడ పడితే అక్కడ మన భాగవతంలో మనం చూడొచ్చు అన్నమాట. భాగవతం యొక్క లక్ష్యమే అదనమాట. మిగతావన్నీ కూడా కైతవ ధర్మాలు, మిగతావన్నీ కూడా నిన్న భక్తి సిద్ధాంత ఠాకూర్ల వారు ఆ వ్యాసంలో వివరించినట్టుగా అవన్నీ కూడా ఏంటంటే ఈ ఆత్మ ఈ భౌతిక సంసారంలో ఉంది, ఎలాగా భగవంతుడిని చేరుకోవాలి. సో అది మొత్తం ప్లాన్ అంతా. ఆ ప్లాన్లో భాగంగా ఏంటంటే భగవంతుడు భక్తియుక్త సేవ ఇచ్చాడు, కానీ వెంటనే అంత సులువమైనటువంటి విషయం కాదనమాట. భక్తి యోగంలో అందరూ నిమగ్నం అవడం అనేది. ఎన్నో భౌతిక సంసారంలో ఒక జీవాత్మ భగవంతుడిని వదిలేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నెన్నో ఆటంకాలు అనమాట. అవన్నీ కూడా భక్తి సిద్ధాంత ఠాకూర్ల వారు ఏమిటంటే ఏంటంటారు దాన్ని కంటక కోటి రుద్ధ అన్నారు అనమాట.
భక్తి మార్గ ఇహ కంటక కోటి, భక్తి మార్గంలోనే కంటక కోటి రుద్ధ అంటే భక్తి మార్గం వరకు రావడానికి ఎన్నెన్ని ఆటంకాలు. ఒక ఆత్మ భక్తి మార్గంలో వచ్చే ముందర ఎన్నెన్ని ఆటంకాలు అంటే ఆ యొక్క తన యొక్క స్వాతంత్ర్యాన్ని సద్వినియోగం చేసుకుంటానులే అని అనుకొని భక్తి మార్గంలో సంసిద్ధులై ఈ భక్తి మార్గంలో రావడానికి ఎన్నెన్ని అంటే మనకేంటంటే చాలా సులువుగా మనం ఏదో వచ్చేసాం, ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలు మనకు దొరికిపోయాయి అని చెప్పి మనం చాలా సులువుగా తీసుకుంటాం అన్నమాట. కానీ కొన్నిసార్లు మనం కూడా చాలా మట్టుకు భక్తుల దగ్గర మనం విన్నాం అనమాట. అంటే నేను ఇది చదివాను, అబ్బా అక్కడి నుంచి నాకు ఇదైంది, నేను ప్రభుపాదుల వారు ఆ లెక్చర్ విన్నాను, బా అదేలేంది, లేకపోతే మా అమ్మ నాన్న చెప్తూనే ఉన్నారు కానీ నాకు అర్థం కాలేదు, కానీ నేను ఒక్కసారి మందిరంలో ఉన్నాను, భక్తుల్ని చూశాను. సో ఎన్నో రకాలుగా భక్తులు ఏంటంటే వాళ్ళకేంటంటే సంహవ్ అంటే సంహవ్ కాదు, అది ఏదో రకం కాదు, భగవంతుడి యొక్క కృప వలన వాళ్ళ యొక్క అది పుణ్యం పుచ్చిందంటారు కదా బయట వాళ్ళు. సో అలాగేంటంటే భక్తి యొక్క సేవలో పరాకాష్ఠ ఏంటంటే అందిందనమాట వాళ్ళకి. సంహవ్ వాళ్ళు భక్తియుక్త సేవలో నిమగ్నం అవ్వడానికి సంసిద్ధులై ఇక్కడికి వచ్చారనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఇంత సులువుగా మనకి దొరకలేదన్నమాట. ఎన్నెన్నో కోటాను అసిధీం చతురాం శైవ లక్ష్యాం చావ జీవజాతిసు. మనం ఏమిటంటే 84 లక్షల జీవరాశులు దాటి అలా 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 నానా యోని ఫిరే తదక్ష భక్కన కరే అని నరోత్తమ దాస్ ఠాకూర్ చెప్తున్నారు. సో ఇవన్నీ శాస్త్రాల్లో ఇవ్వబడిందన్నమాట, ఆచార్యులు ధృవీకరిస్తున్నారు. శాస్త్రంలో చెప్పినటువంటిది ఆచార్యులు, భక్తులు, గురువు వాళ్ళందరూ ధృవీకరించి పదే మనకేమిటంటే ఇవన్నీ చెప్తూ ఉంటారన్నమాట. మనం 3వ స్కందం చదువుతున్నాం, 11వ స్కందం నుంచి అవేనమాట. సో అవన్నీ కైతవ ధర్మాలు, మనోధర్మాలు, ఎన్నో ఆసురికమైనటువంటి ధర్మాలు, ఎన్నెన్నో ఇవన్నీ కూడా కంటక కోటి రుద్ధ, ఎన్నో కోటి రుద్రాలు, ఎన్నో ఆటంకాలు, ఇవన్నీ ముళ్ళకంపలు లాంటివి అన్నమాట. అవన్నీ దాటి సంహవ్ మనం ఏంటంటే భక్తిత్వ సేవలో రావడానికి, భక్తిత్వ సేవలో ఉండడానికి మనం సంసిద్ధులయ్యాం. కానీ ఇక్కడ కూడా అంత సులువైనటువంటి మార్గంలా కనిపించడం లేదన్నమాట. ప్రభుపాదుల వారు చాలా ఈజీగా రాసేశారు ఫస్ట్ క్యాంటోలో. ఏమిటి వాట్ ఈస్ దట్, దిస్ ఈజ్ ఈజీ అంటే ద థియరీ ఈజ్ ఈజీ, అప్లికేషన్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అని చెప్పి ప్రభుపాదుల వారు చెప్పారు. అప్లికేషన్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ద ప్రిన్సిపల్స్ ఆర్ ఈజీ, ప్రిన్సిపల్స్ మే సీమ్ టు బి ఈజీ బట్ ద అప్లికేషన్ సీమ్స్ టు బి వెరీ డిఫికల్ట్ అన్నారు ఫస్ట్ క్యాంటో భాగవతంలో రాస్తారు. సో అప్లికేషన్ అనేది ఏంటంటే మనకి యాక్చువల్గా ఎవరైతే భక్తియుక్త సేవలో వస్తారో మహా అయితే 6 నెలల్లోగా మొత్తం అంత విషయాలన్నీ కూడా ఈజీగా తెలిసిపోతాయి అన్నమాట. ఏమిటి చేయాలి, కొంచెం ప్రతిరోజు ఏమైనా కొంచెం బుర్ర పెడితే 16 మాలలు జపం చేయడం, 4 నియమాలను పాటించడం, పొద్దున్నే లేవడం, మంగళారతి, గురు పూజ, ఒక 6 నెలల్లోగా మొత్తం అంతా తెలిసిపోతుంది అన్నమాట. మనకేంటంటే మొదట్లో ఆ ఉత్సాహం అనేది మనకు యమ నియమాలు, ఆసనాలు, ఇవన్నీ ప్రత్యాహారము, ధారణం, ధ్యానం, ఇవన్నీ చాలా ఆనందదాయకంగా అనిపిస్తాయి అన్నమాట మొదట్లో మనం వచ్చేటప్పుడు. కానీ దాన్ని అంటే దానిలో ఇంకా లోతుకు వెళుతున్న కొద్దీ, ఏళ్ళు గొలుస్తున్న కొద్దీ మనకేంటంటే కొన్ని అనుభవాల్లో చేదు అనుభవాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయన్నమాట. అవి భక్తియుక్త సేవలో ఉండేటువంటి పొరపాట్లు కాదు. మనం భక్తియుక్త సేవని సమంగా చేయకపోవడం వలన వచ్చేటువంటి సమస్యనమాట. మొదట్లో ఉండేటువంటి ఆనందం కానీ, మొదట్లో ఉండేటువంటి ఆ విషయాలన్నీ కూడా గడిచే కొద్దీ ఏమిటంటే మనకేంటంటే ఒక మెషిన్లో ఒక ప్రోడక్ట్ ఎలాగైతే తయారైపోతుందో, మెషిన్లో అంటే ఇప్పుడు ఏవైతే వేయాలో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత ఆటోమేటిక్గా అదేంటంటే నీళ్ళన్నీ ఆటోమేటిక్గా కలిసిపోతాయి, ఆ ద్రవ్యంలో కలిసిపోతుంది. తర్వాత అవన్నీ బాటిల్ వరుసగా వచ్చేస్తాయి, బాటిల్లో వరుసగా అవన్నీ ఎన్ని ఎంఎల్ అయితే పడిపోవాలో అన్ని ఎంఎల్ పడిపోతుంది. దాని తర్వాత కప్పు మీద సీల్ అయిపోతుంది, సీల్ అయిపోయిన తర్వాత దాన్ని
బాక్స్లో పెట్టేయడం, తర్వాత అవన్నీ వెళ్ళిపోవడం. అలాగా మన జీవితం ఏంటంటే ఈవెన్ భక్తియుక్త సేవలో కూడా కృత్రిమంగా అయిపోయేటట్టుగా మనకి కొన్నిసార్లు అనిపించడానికి అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. సో అందుకే భక్తులు ఏంటంటే కొన్ని ఏళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా మనకి ఉత్సాహం తగ్గిపోతోంది, మనం ఏంటంటే ఇంకా భక్తిలో మనం లోతు ఏమీ చూడలేకపోతున్నామే, మనకి ప్రేమ కలగటం లేదే, మనకి ప్రేమ రావడం లేదే, మనకేమిటంటే కామం పోవడం లేదే, మనకేమిటంటే క్రోధం పోవడం లేదే, మనకి లోభం పోవటం లేదే, మోహం పోవటం లేదే అని చెప్పి చాలా మట్టుకు ఏంటంటే కంప్లైంట్లు చేయడం, ఈ గంటలు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళతో గంటలు గడపడం మనం చాలాసార్లు మనం చూస్తామన్నమాట. సో ఇవన్నీ ఏమిటంటే చాలా విషయాలు ఉన్నాయి, ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. కొన్నిసార్లు అంటే మనకేంటంటే ఒక పక్కన ఏంటంటే ప్రభుపాద వారి యొక్క పుస్తకాలు చదవాలి, ఒక పక్కన గురు యొక్క ఆదేశాలు పాటించాలి, ఒక పక్క అధికారులు ఎవరైతే లోకల్గా ఉన్నారో మనం ఎవరికైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇవన్నీ పాటించాలి. తర్వాత ఎక్కడ పడితే ఎక్కడ చదువుతున్నాం మనం ఏమిటంటే చాలా ఇదిగా ఉండాలి. సో ఇవన్నిటి మధ్యన మనం ఏంటంటే సతమతం అయిపోతున్నట్టుగా ఒక రకమైనటువంటి భావన అనేది కలిగడానికి చాలా అవకాశంలో ఉంది. సతమతం అయిపోతుంటాం, కన్ఫ్యూజ్డ్ స్టేజ్లా ఉన్నట్టుగా భక్తులే ఒక కన్ఫ్యూజ్డ్ స్టేజ్లో ఒక పెద్ద ఏమిటి చేయాలి, అగమ్య గోచరం అరణ్య రోదనంలాగా అనిపించడానికి చాలా అవకాశాలు కనిపిస్తుంటాయి అన్నమాట. సో చాలా మట్టుకు మనం చూడగలం అన్నమాట. కానీ మనం ఎప్పుడైతే ప్రభుపాద వారి యొక్క పుస్తకాల ద్వారా మన యొక్క గురువు యొక్క ఆదేశాలని పాటిస్తాము, ఇది కన్ఫ్యూజన్ అంతా పెద్ద కన్ఫ్యూజన్ కాదనమాట. ఏంటంటే మనం ఎంత అంటే మనం ప్రభుపాద వారి యొక్క పుస్తకాల ద్వారా ఈ భౌతిక సంసారాన్ని చూడడానికి మనం కొంచెం కష్టపడతాం అన్నమాట. మనకి కాంప్లెక్సిటీస్ అనేవి మనం సింప్లిసిటీని వదిలేసి కాంప్లెక్సిటీస్ వైపు వెళ్తాం. సో వెళ్ళడం వలన ఏమవుతుందంటే మనకి ప్రభుపాద వారి పుస్తకాల్లో ఉన్నది కూడా మనకేంటంటే అంత ఇదిగా మనకి కనపడదన్నమాట. భక్తిత్వ సేవ చేస్తూనే ఉంటాం, పొద్దున్నే లేచిపోతుంటాం, జపం చేస్తూనే ఉంటుంటాం, జపం అయిపోతుంది. తర్వాత రోజంతా ఏమిటంటే మనకి ఒక ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఒక రకమైనటువంటి ఒక ఇది ఉండదన్నమాట. సో అందుకనే మనం ఏంటంటే ఒక అట్లీస్ట్ ఒక భక్తుడి యొక్క అండర్లో ఉండి గురువు యొక్క ఆదేశాలను పాటిస్తూ ఉంటూ వాళ్ళ ఆదేశాలని పాటిస్తూ అది మనం ఏమిటంటే గురువు యొక్క ఆదేశాలని పాటిస్తూ అది మనం ఏమిటంటే చేయడానికి మనం ఏమిటంటే మనం సంసిద్ధులు అయి ఉండాలన్నమాట. లేకపోతే ఏంటంటే ఈ కన్ఫ్యూజన్ అంతా ఉంటూనే ఉంటుందన్నమాట, మనకు అర్థం కాదనమాట. సో భక్తియుక్త సేవ అనేది చాలా సులువైనప్పటికీ దాన్ని చాలా బరువుగా చాలా కష్టంగా అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. చాలామంది భక్తులు మనం ఇండియాలో ఏంటంటే ఒకవేళ గృహస్థాశ్రమంలో వెళ్ళినా సరే వాళ్ళు కొంచెం పద్ధతిగా చేస్తారు. బయట ప్రపంచంలో ఏంటంటే బయట దేశాల్లో ఏంటంటే వాళ్ళు పెళ్లి చేసుకొని ఇంకేమిటి చేయాలనేది ఆలోచిస్తారు. అంటే పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు డబ్బులు సంపాదించాలా లేదా, లేకపోతే డబ్బులు సంపాదించడానికి ఏమిటి ప్రక్రియ చేయాలి, ఎలా చేయాలి, ఇప్పుడు ఏమిటి చేయాలి అనే చాలా కన్ఫ్యూజ్డ్ స్టేజ్లో ఉంటారు. అట్లీస్ట్ భారతదేశంలో కొంత గొప్ప చేయాలనుకుంటారు. అయినప్పటికీ కూడా చాలామంది భక్తులు బయట ఏమిటంటే భక్తియుక్త సేవలో ఎలాగ మనం గృహస్థాశ్రమంలో వెళ్ళాలి, ఎలాగ బ్రహ్మచారి ఆశ్రమంలో ఎక్కడ జాయిన్ అవ్వాలి అంతా కూడా ఏంటంటే అన్ని యూట్యూబుల్లో ఎంతోమంది భక్తుల దగ్గర నుంచి వింటారు. వాళ్ళు ఈ బ్రహ్మచారి అలా చెప్తున్నాడు, ఆ బ్రహ్మచారి అలా చెప్తున్నాడు, ఈయన అలా చెప్తున్నాడు, అలా చెప్తున్నాడు, ఒక రకమైనటువంటి కన్ఫ్యూజ్డ్ స్టేజ్లో ఉంటారన్నమాట. మనం చూస్తాం కొంతమంది భక్తులు ఏంటంటే చాలా నిరాడంబరంగా ఉండాలి, ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇదిగా ఉండాలని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తారు. కొంతమంది ఏంటంటే ఇలా కాదు, అన్నిటినీ భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించాలి, అన్నిటినీ కూడా ప్రతిదాన్ని భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించాలని చెప్పి ప్రతిదీ ఈవెన్ గ్యాడ్జెట్స్ని ప్రతిదీ అది కూడా సత్యం అనిపిస్తుంది, ఇటుపక్క ఇది కూడా చాలా బాగున్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. మనకి ఈ కొంతమంది భక్తులు ఏంటంటే నా దగ్గరికి వచ్చి అదే అన్నారు,
ప్రభు నాకేం అర్థం కావట్లేదు. కొంతమంది భక్తులేమో ఇటుపక్క వాళ్ళు ఏంటంటే ఈవెన్ మోడర్నైజేషన్ బాగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చాలా భక్తులు చాలా దృఢంగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ ఇటుపక్క కూడా మోడర్నైజేషన్ అంతా వదిలేసి ప్రభుపాదులు ఏదైతే వర్ణాశ్రమం గురించి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో ఇది కూడా సత్యం అని అనిపిస్తుంది అన్నట్టుగా వాళ్ళు అంటారు. అంటే ఏంటంటే ఇటుపక్క చాలా అంటే నిరాడంబరమైనటువంటి జీవితం, ఎక్కువ ఆసురికపరమైనటువంటి ఈ నాగరిక జీవితం అంతా వదిలేసి ఇటుపక్క అంతా ఉండాలి. ఈ పద్ధతి అంతా కూడా బాగానే ఉంటుంది. ఇది మనం చూస్తున్నాం అనమాట. అక్కడ ఆసురికమైనటువంటి సమాజం అంతా కూడా ఏ రకంగా ఇది ఒక విషియస్ సైకిల్లా కనిపిస్తుందని మనకు అనిపిస్తుంది అన్నమాట. అంటే విషియస్ సైకిల్ అంటే ఏది కూడా అంటే ఆ వలయంలో ఒక్కసారి దూరిపోయాడంటే అందులోంచి బయటపడడం అనేది చాలా కష్టం అన్నమాట. ఈవెన్ భక్తులు కూడా. సో అలా మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కానీ ఏమిటి చేస్తామనే ఒక కన్ఫ్యూజన్లో మనం దీని తప్ప మేము చేయలేం. ఎందుకంటే భక్తులకు తెలుసు అన్నమాట, అక్కడికి వెళ్ళామంటే ఉద్యోగం చేయాలి, తర్వాత ఉద్యోగం చేయాలనుకుంటేనే ఎన్నెన్నెన్నెన్నో ఇల్లు కావాలి, ఎన్నెన్నో వస్తాయన్నమాట విషయాలన్నీ కూడా. ఆ వలయం ఒక్కసారి ఆ వలయంలో చిక్కుకుపోతే ఇంక అంతేనమాట. మొత్తం అంటే భగవంతుడి గప్తి కూడా రాడనమాట. అంతే కొంతమంది భక్తులు ఏంటంటే ఇదంతా కాదని చెప్పి ఏదో రకంగా వాళ్ళకి ఏంటంటే ఏదో టీచింగ్ ప్రొఫెషన్ ఇవ్వడమో, లేకపోతే అందరికీ అన్నీ కావన్నమాట. ఇటుపక్క ఏంటంటే అన్నీ వదిలేసి ఇక్కడ మనం కొంతమంది భక్తులు ఏంటంటే బాగా ఏంటంటే ఇవన్నీ వదిలేసి మనం భూమిపైన ఆధారపడాలి. అందరూ ఇక్కడ కూడా చేయడం చాలా కష్టం అన్నమాట. మనం చూస్తాం ఈరోజు నీళ్ళులో ఉచ్చకెళ్ళాలైనా సరే నీళ్ళు కావాలి, ఎక్కడికో అక్కడికి వెళ్ళాలి, అక్కడ గడుపుకోవాలి, అదో టైం వేస్ట్, ఇక్కడి నుంచి అక్కడికి దూరం పరిగెట్టాలి, ఒకటే బుర్రలో జపం చేసుకుని వెళ్ళాలి, జపం చేసుకుంటూ మాలైనా అయిపోతుంది కదా వెళ్ళొచ్చే లోపల అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఇదంతా ఏంటంటే మనకు అనిపించవచ్చు ఒక స్టేజ్లో, ఏంట్రా బాబు ఇదంతా. ఒక పక్కనేమో భక్తులందరూ బాగా ఇవన్నీ భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించాలంటారు, ఒక పక్కేమో కొంతమంది భక్తులేమో ఇవన్నీ వదిలేసి ఎక్కడికో అరణ్యంలోకో లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయి ఇలాగే ఉండాలంటారు. ఓ రకంగా పట్టుపట్టలేదని అనిపిస్తుంటుంది అన్నమాట. సో మనం నిర్ణయించుకోవాలన్నమాట. మనం ఏ రకంగా మనకు ఏ రకంగా ఉందని మనం నిర్ణయించుకోవాలి. అంటే ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి ఏ రకమైనటువంటి రెండు పద్ధతులలోని మనం ఎంతవరకైతే భగవంతుడు ఇప్పుడు సవ్యసాచి ప్రభు ఒక ప్రవచనంలో నేను విన్నాను అనమాట. ఇప్పుడు బయట వాళ్ళందరూ ఇంతలాగా మరి అందరూ కూడా మరి ఫామ్కి రాలేరు, అందరూ కూడా వర్ణాశ్రమం పాటించలేరు. కొంతమంది ఏంటంటే సిటీలో ఉండి కొంతమంది బాగా సేవ చేస్తున్న వాళ్ళు ఆ రకంగా భగవంతుడికి ఏదో రకంగా భగవంతుడి మధ్యంగా ఉంచి భగవంతుడి కోసమనే ఆ ఉద్యోగం సద్యోగం ఏదైతే ఉందో కొద్దిపాటి అవర్స్ ఏదైతే ఉన్నాయో అవి చేసుకొని వచ్చి మిగతా సమయాన్ని పూర్తిగా నువ్వు భగవంతుడి కోసం వెచ్చించావా లేదా అనేది నువ్వు చూసుకోవాలన్నమాట. ప్రతిదానికి అంటే కుండ చేయడం ఎలా అని నేర్పించవచ్చు, కానీ మట్టి మనమే ఇవ్వాలి, కుండ ఎలా చేయాలో నేర్పించాలి, కుండ చేసి మనమే చేతిలో పెట్టాలి, చేసినంత నీళ్లు ఇవ్వాలి, నీళ్ళు తాగించాలి, బుట్టకలు కూడా మనమే అన్నీ చేయాలంటే ఎలా అవుతుంది? అందరి వలన అవ్వదన్నమాట. కొన్ని ప్రిన్సిపల్స్ చెప్తారు, ఈ రెండు పద్ధతులు ఉన్నాయి. మీరు ఇప్పుడు రెండిట్లోని ఏదైనా సరే మనం అన్నీ కూడా వదిలేసి ఒక రోజున భగవంతుడి దగ్గర లాస్ట్కి ఇక్కడ అదే చెప్పారనమాట. మనం చేయవలసింది ఏంటంటే ద పవర్ ఆఫ్ డెత్, అంతే నారాయణ స్మృతి అనమాట. మనం ఏంటంటే ఏ పద్ధతి అయినా చేసినప్పటికీ కూడా భగవంతుణ్ణి జ్ఞాపకం ఉంచుకున్నా లేదా భగవంతుణ్ణి చివరి సమయాల్లో మనం ఎంతవరకు భగవంతుడి యొక్క స్మరణలో ఉన్నామా, శ్రవణ కీర్తనంలో ఉన్నామా, అదే మన యొక్క స్మరణ చివరిగా అవుతుంది అనమాట. ఆ వ్యక్తులు ఎంతవరకు చేయాలనుకునే సంసిద్ధులు అవ్వాలనుకున్న దేనికి ఎంతవరకు మనకు శరణాగతి ఉంది. కొంతమంది భక్తులు ఉండొచ్చు అనమాట. ఇక్కడ కూడా మనం కిషోర్ ప్రభు కానీ చాలామంది ఇప్పుడు అమెరికాలో ఇన్ని సంవత్సరాలు చేశాను ఇంకా లాభం లేదు, మహారాజు ప్రవచనాలు అందిన తర్వాత ఇంకా లాభం లేదు, అంతా వదిలేసి ఇంకా ఏదో రకంగా ఎక్కడ ఉన్నాం మహారాజు చెప్పండి అని చెప్పి ఇక్కడికి వచ్చేసాను. సో అలాగా ఆ గురువు యొక్క ఆదేశాలు మనం తీసుకున్నామంటే మనం ఇది చేయాలన్నప్పుడు అది చేయాలన్నమాట. మన కన్ఫ్యూజన్ ఏమి ఉండకూడదు అన్నప్పుడు. కానీ చాలామంది ఈ పద్ధతిని చెప్పరన్నమాట. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు ప్రచారంలో ఏమవుతుందంటే మనం ప్రచారం చేస్తున్నాం,
బయటకు వెళ్ళి అందరికీ చెప్తున్నాం అనమాట. ఇవన్నీ మనం అంతా కూడా భగవంతుడి యొక్క సేవలో ఉండాలి. అదే చాలామంది మనం కాలేజీలోకి వెళ్ళి ప్రచారం చేస్తున్నాం, కాలేజీ తెచ్చేస్తున్నాం, అంతా బాగానే ఉంది. కానీ చివరికి వాళ్ళని మళ్ళీ భక్తులుగా తయారు చేసిన తర్వాత, భక్తియుక్త సేవలు అయిన తర్వాత చివరికి మళ్ళీ వాళ్ళని ఏంటంటే అదే ప్రచారంలో ఉంచి మళ్ళీ ఈ సర్కిల్లోనే ఉంచుతూ ఉంటే పద్ధతి కాదనమాట. వాళ్ళని అందులోంచి బయటికి తీసుకురావాలి. సో చాలామంది భక్తులు ఏంటంటే నేను ఒక వ్యక్తిని, ఒక డివోటీని అదే అడిగాను అనమాట. ఒకవేళ మీరు ఈ రకంగా ప్రచారం చేస్తున్నారు, బాగానే ఉంది, కానీ మీలాంటి యువకులు కొంచెం బయటకు వచ్చి కొంచెం ఓ రకమైనటువంటి ఈ రెండు పద్ధతులకి మధ్యలో కొంచెం చేసి ఏదో రకమైన ఒక రెవల్యూషన్ తీసుకొచ్చినట్టు చేస్తే బయట ఉన్నటువంటి దీని మీద మనం ఆధారపడకలే. లేకపోతే మనం ప్రతిదానికి ఒక వీసీఎస్ సైకిల్ లాగా ప్రతిదానికి మనకు డబ్బు కోసం ఆధారపడాలి, ట్రాన్స్పోర్ట్ కోసం ఆధారపడాలి, గ్యాస్ కోసం ఆధారపడాలి, ప్రతిదానికి ఆధార్ కార్డు అని సర్టిఫికేట్ల మీద ఆధారపడి ఉండాలన్నమాట. నీ యొక్క సర్టిఫికేట్లు కావాలి, ప్రతిదానికి A4 సర్టిఫికేట్లు కావాల్సిందని. చచ్చినా సరే చచ్చిపోవడానికి కూడా ఒక సర్టిఫికేట్, చచ్చేటండి వాడు లేడు అని అనుకున్నా సరే అది లేదనమాట. చావడానికి ఒక సర్టిఫికేట్ తీసుకొస్తే కానీ చచ్చేయడానికి ధృవీకరణ పత్రం తీసుకురావాలన్నమాట. ఆ పత్రం చూపిస్తే కానీ జన్మ నుంచి ప్రతిదానికి ఒక్కొక్క సర్టిఫికేట్, బతికున్నామని ఒక సర్టిఫికేటు, చచ్చామని ఒక సర్టిఫికేటు, జన్మించామని ఒక సర్టిఫికేట్, ప్రతిదానికి ఒక సర్టిఫికేట్ అనమాట. సర్టిఫికేట్ లేనిదే పనే అవ్వదన్నమాట. సో మనం ఏంటంటే వీటన్నిటి నుంచి బయటపడడానికి మార్గాలు ప్రభుపాదుల వారు ఇచ్చారు. ఎంతవరకు దానిలో మనం పడతామనేది మన మీద ఆధారపడి ఉన్నాడు. కానీ దాని గురించి మనం ప్రచారం చేయకపోతే, దాని గురించి మనం మాట్లాడకపోతే చాలామంది భక్తులు వీటన్నిటిలోనే ఇదే బాగుంది కదా, అబ్బాబ్బా ఇమోషనల్ అబ్బాబ్బా ఇవి హాయిగా ఏమిటిది కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ, ఈ బ్రహ్మచారి చాలా బాగా, ఈ గృహస్థుడు చాలా బాగా నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః అని చెప్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది అనమాట మనకి. అబ్బా ఎంత బాగుంది, అబ్బా ఎంత శ్లోకాలు చెప్తున్నారు. కానీ ఆ శ్లోకం చెప్పిన దొరికే తర్వాత మనం మళ్ళీ బిల్లులు కట్టాలి, టెలిఫోన్ బిల్లులు కట్టాలి, రీఛార్జీలు చేయించుకోవాలి, ఇక్కడికి వస్తే వెళ్ళి తవ్వాలి, అన్నీ చేయాలి. ఎంత అంటే ఒక రకమే ఏంటి ప్రభు ఇదంతాను చెప్పగా కృష్ణాయ వాసుదేవాయ అనుకోవచ్చు కదా, శుభ్రంగా అనుకుంటారని. సో ఇప్పుడు ఆ భక్తుడి మీద ఆధారపడి ఉందన్నమాట. ఇప్పుడు కృష్ణాయ వాసుదేవాయ అనేది ఏంటంటే నువ్వు టైప్ రైటింగ్ చేసి చెప్పుకోవచ్చు అనమాట. ఐటీ సాఫ్ట్వేర్ రాస్తే మధ్యలో అలిసిపోయినప్పుడు ప్రభుపాదుల వారి పుస్తకం ఇలా తీసి కృష్ణాయ వాసుదేవ అని చెప్పుకోవచ్చు. అది ఓకే ఒక రకంగానే. కాకపోతే ఏంటంటే ఏది చేయాలి, ఎలా చేయాలి అనేది ఏంటంటే ప్రభుపాదుల వారి పుస్తకాలు ఉన్నాయి. దేనికి ఎక్కువ ప్రభుపాదుల వారు ప్రాముఖ్యత ఇచ్చారు, ఇలా చేయడం. ఎందుకంటే మార్చేస్తున్నారు అనమాట. దీనికి ప్రభుపాదుల వారు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు, దీనికి కాదు, వర్ణాశ్రమం కాదు, ఇది కాదు అని చెప్పి తప్పుగా ప్రచారం చేయడం వల్ల ఏమవుతుందంటే అందరికీ ఏంటంటే చివరిగా ఏదైతే ప్రభుపాదుల వారు చెప్పాలనుకుంటారో అది మనకి అందదన్నమాట. సో ఇప్పుడు నేను కూడా ఒక కన్ఫ్యూజ్ స్టేజ్లో పెట్టేటట్టుగా మనకు అనిపించవచ్చు. సో యవన ప్రాయంలో మనం అది చేయాలన్నమాట. ముసలైపోయిన తర్వాత మనం చేయలేం. సో ఎవరైతే యువకులు భక్తుల్లోగా వస్తున్నారో వాళ్ళు ఈ రెవల్యూషన్ తీసుకురావాలన్నమాట. వాళ్ళు ఈ ప్రచారం చేయాలి. ఇంకా చెప్పాలంటే వాళ్ళు సిటీలో ఉండి ఇంకా బాగా ప్రచారం చేయాలి వీటన్నిటి. ఇంకా చెప్పాలంటే సిటీ మధ్యలో మనం కరెంట్ లేకుండా పెద్ద బిల్డింగ్ కట్టాలన్నమాట. చెప్పారు నిజంగానే. కానీ బయట ఇక్కడ నాగ్పూర్లోనో ఒక ఇల్లు ఉందన్నమాట. వాళ్ళు ఆ పెద్ద ఇల్లు, ఒక ఫామ్ హౌస్, అక్కడ కరెంట్ లేదు, ఏం లేదు, పెద్ద అక్కడ కూడా ఉన్నారు. కాకపోతే అక్కడ ఏంటంటే కృష్ణుడి మధ్యలో లేదనమాట. సో ఎలాగ కృష్ణుడి మధ్యలో ఉండి ఈవెన్ బెంగళూరులో కూడా చాలామంది బెంగళూరు అవుట్స్కట్స్లో ఒక పెద్ద కొంతమంది గ్రూప్ ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ కలిసి వాళ్ళు ఐటీ జాబులు ఏమీ చేయరంట. వాళ్ళు ఒక 100 acres ల్యాండ్ అయితే తీసుకున్నారంట. తీసుకున్న అందులోనే వాళ్ళ కరెంటు కూడా ఉంటుందంట. కరెంటు కూడా ఉంది, కొంచెం ఎక్కడైతే కావాలో అక్కడక్కడ. కాకపోతే అక్కడ ఏంటి పద్ధతులన్నీ కూడా వైదిక పద్ధతులు ఉన్నాయి, కొన్ని అన్నీ పాటిస్తున్నాయి. సో పాయింట్ ఏంటంటే మనం చేయాలంటే చేయొచ్చు అనమాట. మనం కూడా భక్తులు కొంతమంది అదే స్టార్ట్ చేద్దాం, ఒక మధ్యస్థమైనటువంటి ఒక విషయం స్టార్ట్ చేద్దామని అనుకున్నారనమాట. కానీ అది సక్సెస్ఫుల్ అవ్వలేదు. దామోదర్ గ్రామ్ అని చేద్దాం అనుకున్నారు, కానీ అది చేయలేకపోయారు. ఎందుకంటే దానికి సరైనటువంటి ఒక వ్యక్తి కావాలన్నమాట. ఎందుకంటే అది ఇప్పుడు భౌతికమైనటువంటి విషయాలు ఎక్కువ తీసుకొచ్చామంటే సిటీకి దీనికి తేడా లేదన్నమాట. అవి పూర్తిగా మనం ఏంటంటే ప్రతిదానికి అంత దూరం వెళ్ళాలంటే అది కష్టంగానే ఉంది. ప్రతిదానికి అంటే కొంతమందికి మైండ్లో అలా ఉంటుంది అనమాట. యాక్చువల్గా కష్టమేమీ కాదు,
ఏముంది, ఒక లెక్చర్ పెట్టుకొని వెళ్ళిపోతే, లేకపోతే హరే కృష్ణ మంత్రం చెప్పుకొని వెళ్ళిపోతే, లేకపోతే ఈ భగవంతుడిని జ్ఞాపకం ఉంచితే, లేకపోతే లెక్చర్ వింటూ వెళ్ళిపోతే గంట లెక్చర్ అయిపోతుంది. కానీ కొంతమందికి అది మైండ్ ప్రాబ్లం అనమాట, అది మైండ్ మెంటల్ ప్రాబ్లం. కానీ కొంతమంది అలా ఉండలేరు అనమాట, అందరి వలన కాదనమాట. సో మరి ఏం చేయాలి? సో దాని గురించి అని చెప్పి కొంతమంది భక్తులు ఈ రకంగా కొన్ని చేయొచ్చు అనమాట, తప్పేం కాదు. ఎందుకంటే ప్రతిదానికి భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించినప్పుడు కొద్దిపాటి ఇది తీసుకున్నప్పుడు కొద్దిపాటిగా చేసి ఏదో రకంగా మనం ఏంటంటే మన యొక్క తిండి మనం పండించుకొని, మన యొక్క బట్టలు మనం నేర్చుకొని, మన యొక్క ఆవులు మనం ఇచ్చేసుకుని ఏదో రకంగా కొద్దిపాటి ఎలక్ట్రిసిటీ ఉన్నా సరే, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఉన్న సమస్యలు బోల్డని ఉన్నాయన్నమాట. ఆ ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నిటి వలన. సో వీటన్నిటి మెల్లిమెల్లిగా బయటికి రావడానికి కొన్ని చేయడానికి కొన్ని భక్తులు ఏంటంటే కొంచెం ఎక్స్పర్ట్ అయిన భక్తులు రెండింటిని మధ్యలో కూడా చేయొచ్చు అనమాట, తప్పేమీ కాదనమాట. కానీ దానివల్ల సమస్యలు కూడా వస్తాయన్నమాట. దానిలో కూడా సమస్యలు ఏందే లేదనమాట. ఈ భౌతిక సంసారంలో ప్రతిదీ సమస్య, ఉండడమే జీవితమే ఒక సమస్య. కానీ ఏ సమస్య ఎంతవరకు తీసుకొని ఎంతవరకు మనం చేసుకుంటామనేది ఆ వ్యక్తి పైన ఆధారపడి ఉంది. ఆ వ్యక్తులు ఈవెన్ వాళ్ళ ఊళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ ఊర్లో ఆ గ్రామంలో ఉంటూ తద్వారా అక్కడ ఉన్నటువంటి ఏవైతే పండించుకొని చేసుకున్నా అది కూడా చేయడానికి కూడా సంసిద్ధులుగా ఉండాలన్నమాట. అది కూడా చేయడానికి ఈ రోజుల్లో భక్తులకు చాలా కష్టంగా ఉందన్నమాట. నడ్డి వంగదనమాట, వాళ్ళకి చాలా కష్టం. ఎందుకంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కంప్యూటర్ ఉన్న వాళ్ళకి ఈ నడ్డి పెట్టి ఇలాగా ఏంటిది రైస్ గడ్డి లేకపోతే రైస్ గ్రాస్ వేయడం ఎంత కష్టం, గంటలు అవుతుంది అనమాట వేయడానికి. సో ఇది మనకు ఎక్స్పర్ట్గా ఉండి కొంచెం 2 పద్ధతుల్లో కానీ లేకపోతే ఏదో ఒక పద్ధతిలో కానీ మొత్తానికి ఏమిటంటే భగవంతుడు తప్ప అన్యము నాకు లేదు, గత్యంతరం లేదు, భక్తియుక్త సేవ తప్ప నాకు అన్యం లేదు అనే విషయం మనం చాలా ప్రయారిటీ అనేది భక్తియుక్త సేవకి ఇవ్వాలన్నమాట. ప్రయారిటీ అనేది భక్తులకు ఇవ్వాలి, ప్రయారిటీ అనేది గురువు యొక్క ఆదేశాలకు ఇవ్వాలి. ప్రయారిటీ అనేది మనం ఏదైతే అది లేకపోతే మనం ఏ పద్ధతిలో ఉన్నప్పటికీ మనం ఏమిటంటే ఆ ఎక్కువ కాలం మనం ఏ పద్ధతిలో ఉండలేమన్నమాట. సో మనం అది కొంచెం అర్థం చేసుకోవాలి. ఆ రకంగా మనం ఏంటంటే భక్తులు ఉన్నారు, మనం చూస్తున్నాం. వాళ్ళ దగ్గర నుంచి మనం ఎవరైతే నిష్ణాతులైనటువంటి భక్తులు ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి మనం ఆదేశాలని మార్గదర్శకాన్ని స్వీకరించి మనం ఏదో రకంగా ఏనతేన ప్రకారేణ ఏదో రకంగా కూడా అక్కడ ఉంది. ఏనతేన ప్రకారేణ మన కృష్ణని మనస్సుని భగవంతుడి పైన కేంద్రీకరించాలి. సవై మన కృష్ణ పదారవిందోర్ వచాంసి వైకుంఠ గుణానుమని. ఈ మనస్సుని ఏమిటంటే భగవంతుడి యొక్క పాదపద్మాలమైన భగవంతుడి యొక్క పాదపద్మాలమైన ఉంచడం అంటే గురువు యొక్క ఆదేశాలని మనసులో ఫస్ట్ ఉంచుకోవాలి. తద్వారా మనం ఏమిటంటే భగవంతుడి యొక్క పాదపద్మాలమైన ఉంచవచ్చు. కొన్నిసార్లు భగవంతుడి యొక్క పాదపద్మాలు డైరెక్ట్గా మనం ఉండకపోవచ్చు. సో భగవంతుడి యొక్క గురువు యొక్క ఆదేశాలను మనం పాటించాలనుకుంటాం, లేకపోతే మనకు మార్గదర్శకంగా ఉన్న వాళ్ళ ఆదేశాలను మనం పాటిస్తూ ఉన్నామంటే మెల్లిమెల్లిగా మనకేంటంటే భగవంతుడి యొక్క పాదపద్మాలని చూసే యొక్క పద్ధతి మనకి మెల్లిమెల్లిగా అది అర్థం. సవై మన కృష్ణ పదారవిందం వాచాంసి వైకుంఠ గుణ. ఈ నోరుని ఎప్పుడు పడితే అప్పుడు భగవంతుడి యొక్క సేవలో ఎలాగైతే అలాగా మనకి దోచినటువంటి టైంలో వెళ్ళి పుస్తక వితరణ చేస్తూ ఉండాలి. బయట వాళ్ళకి మనం పుస్తకం ఇస్తూనే ఉండాలి. పుస్తకం ఎలాగైనా సరే భాగవతం ఇవ్వాలి. కొంతమంది భక్తులు ఒక భక్తుడు ఏంటంటే హైదరాబాద్లో ఎవరో ఒక భక్తుడు అంట 2-3 ఏళ్ళు బట్టి ఆయనకి ఉద్యోగం లేదంట. అంత పెద్ద కాలేజీలో పెద్ద చదువులు చదివాడు కానీ ఆయనకి పాపం ఉద్యోగం లేదంట. అఫ్కోర్స్ నేనేం సజెషన్ ఇవ్వలేదు, కానీ ఒక డివోటీ వచ్చి నన్ను అడిగితే నేను ఏదో చెప్పాను, పుస్తక వితరణం అనేది చేసి కూడా ఆయన జీవనాన్ని గడుపుకోవచ్చు. ఆ మాత్రం ఏంటంటే కొంతమంది భక్తులు పుస్తక వితరణ చేసి కూడా వాళ్ళ యొక్క లోన్లు అన్ని తీర్చిన వాళ్ళు చాలామంది భక్తులు ఉన్నారు. పుస్తక వితరణ చేసి కూడా పుస్తక వితరణ చేస్తే మనకు అంటే ఇప్పుడు వెంటనే పుస్తకాలన్నీ పోవు, మెల్లిమెల్లిగా చేస్తుంటే రోజుకు ఒక భాగవతం సెట్ అమ్మినా సరే మనకేంటంటే ఎంతో లాభం వస్తుంది. లాభం కోసం లాభాపేక్ష కోసం కాదు, కానీ ఏదో రకంగా మనం మనసుని పెట్టాలి కదా. ఇది ఇప్పుడు కెరియర్ ప్లానింగ్ కోసం ఏదో చేసినటువంటి విషయం కాదు. బట్ వాట్ టు డూ, ఏదో రకంగా మనం భక్తియుక్త సేవలో నియుక్తం అవ్వాలి. లేకపోతే ఏమవుతుందంటే మనం ఏమిటంటే భక్తుల పైన కానీ భక్తియుక్త సేవ పైన కానీ మనకి ఒక రకంగా ఏంటంటే కొన్ని రోజులకి నమ్మకం అనేది పోతుందన్నమాట. చాలామందికి అలా అవుతుంది. అబ్బాబా చాలా కష్టంగా ఉందని చెప్పి వాళ్ళు కర్మీలుగా అయిపోతారు. ఇంకా ఒక రోజు జపం వదిలేస్తారు, ఒక రోజున ఇదే చేస్తారు. సో ఎలా ఒకలాగా మన దగ్గరికి వచ్చారు, మనం వాళ్ళని ఏదో రకంగా ఏంటంటే భక్తిత్వ సేవలో నియుక్తం చేయాలి అనే ఒక మార్గం ఉంటే వాళ్ళని ఏంటంటే సంహవ్
ఇప్పుడు ఏదైతే బరువు బాధ్యతలు ఉన్నాయో వాటిని తీర్చిన తర్వాత ఏదో రకంగా వాళ్ళు ఏంటంటే పరిపూర్ణంగా వాళ్ళు భక్తియుక్త సేవలో నిమగ్నం కాగలరు. సో మనం ఇవన్నీ కూడా చాలా సీరియస్ అయిన విషయం. ఇది చాలా సింపుల్గా ఒక క్లాస్లో చెప్పేది కాదు, అంటే ఒక జీవితాన్ని మార్చుకునే విషయం. సో అదేంటంటే చాలా కొంచెం ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి పద్ధతిగా ఉండేటువంటి భక్తులు ఎవరైతే దీన్ని బాగా ఇచ్చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం వీన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ తీసుకొని, ఆదేశాలన్నీ తీసుకొని మనం వాటిని పాటించాలి. లేకపోతే మనం భక్తి సేవ మీదే మనకి డౌట్లు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందులో యాక్చువల్గా పద్ధతిలో ఏ సమస్య లేదన్నమాట. మన అప్లికేషన్లోని మన యొక్క మనసు బుద్ధిలో ఏ రకంగా ఎంతవరకు పెడతామన్న దాని మీదే ప్రాబ్లం అన్నమాట. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కీ జయ, శిల ప్రభుపాద్ కీ జయ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అడగాల్సినవి, లేకపోతే క్లారిఫికేషన్? ఓకే. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.